హాయ్ హలో నమస్తే. ఒక పాస్టర్ ఒక వీడియో ఒకటి నాకు పంపించారు. నేను మేము చెప్పాను మా అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి మీరు ఇలాంటి చర్చిలకి వెళ్ళండి అని నేను గతంలో చెప్పాను. అంటే మీరు ఏ చర్చికి వెళ్తారనేది దట్ ఈస్ వీఆర్ నాట్ సపోజ్ టు టెల్. అది మీ ఇష్టం ఏ చర్చిలకి వెళ్తారనేది. వీఆర్ నాట్ అడ్వకేటింగ్ టు గో టు ఎనీ చర్చ్. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఈ చర్చిలకి వెళ్ళాలా లేదనేది దట్ ఈస్ నాట్ ఫర్ దట్ వీ కెప్ట్. బట్ మన నమ్మకం ఒకటి ఉండాలి. ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళకి ఒక నమ్మకం ఉండేది ఏంటంటే ఎన్డీఏ వాళ్ళు హిందుత్వ రాజకీయం చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మని ఎలిమినేట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకు వర్ణాశ్రమ ధర్మ అనేది వాళ్ళ కోర్ బేసిస్. వర్ణాశ్రమ ధర్మ అనేది కులాలుగా మేము భావించట్లేదు. అది ఏమంటారు వర్ణాలు అనేవి గుణాలను బట్టి వచ్చాయి కాబట్టి ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది ఉండాలని వాళ్ళ సిద్ధాంతం. అంతే, అది ఎన్డీఏ సిద్ధాంతం. దాన్ని తీసేయడానికి సిద్ధంగా. అందుకే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా అంబేద్కర్ గారు కోరుకున్నట్టు కులాలందరూ కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మన రీసెంట్గా ప్రసంగం చేస్తూ మేము వెంటనే ఒక ట్వీట్ కొట్టాము. ఏమని కులగోడలు బద్దలు కొడతాం పవన్ కళ్యాణ్ గారు, సాధ్యం కాదని మీరు అనగాకండి. సాధ్యపడాలనే పాపం ఆయన కష్టపడ్డాడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. సరే ఎనివే ఏమంటే వాళ్ళకు ఒక థియరీ ఉండేది. అలాగే మనకు కూడా ఒక లైన్ ఉండాలి. అట్లీస్ట్ ఈ క్రిస్టియానిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైన్ ఉండాలి. హిందువుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక లైన్ ఉండాలి. బుద్ధిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లైన్ ఉండాలి. ఈ క్రిస్టియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లైన్ మొన్న చెప్పాము మేము. అదేంటి అని అంటే, మీరు మత గ్రంథాలను ముందు పెట్టేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలు ఈ పేదలకు సంబంధించినటువంటి నష్టం కలిగించేటువంటి క్రైస్తవ బోధలు మీరు చేయొద్దు. ఎందుకంటే భారతదేశంలో ప్రమాదంలో ఉన్నామని మేము చెప్పాం. భారతదేశంలో వీళ్ళందరూ ప్రమాదంలో ఉన్నారు, వీళ్ళని మాత్రం రిస్ట్రిక్ట్ చేశారు. మత మార్పిడులు జరగకుండా ఒక లోయర్ కమ్యూనిటీస్ మాత్రం రిస్ట్రిక్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు రిజర్వేషన్స్ను కోల్పోండి, దేవుని కోసం నిలబడండి, దేవుడి కోసం చేయండి అని చెప్పేటువంటి సిద్ధాంతాలు కరెక్ట్ కాదని మేము చెప్పాం. ఇప్పుడు ఒక పాస్టర్ గారు చేసినటువంటి ఒక వీడియో దొరుకుతుంది, అది వినిపిస్తారు చూడండి. ఇట్లాంటి వాళ్ళు చర్చికి వెళ్ళండి. పేరేందో నాకు తెలియదు కానీ ఒక వీడియో అయితే జరుగుతుంది. బహుశా ఇతను చూస్తే నాకు బొమ్మ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, బహుశా గతంలో ఏదో మల్లెపూలు అనేటువంటి ఒక కామెంట్ చేశాడని కొద్ది కాంట్రవర్సీని పాస్టర్ ఏనే అని అనుకుంటా. ఒకవేళ నేను కాకపోతే క్షమించండి. ఓకే, బట్ వినిపిస్తున్నాను. దళిత బిడ్డలకి జరుగుతున్న అన్యాయాల విషయంలో కనీసం దైవజనులు కూడా నోరెత్తకపోవడం కొంతమంది నాకు చాలా బాధగా ఉంది. సహోదరుడా, దైవజనుడా, నువ్వు 10,000 మంది సంఘాన్ని కలిగి ఉంటే 10,000 మందిలో సుమారు 8,000 మంది దళిత బిడ్డలే ఉంటారు నాయన. లేకపోతే కనీసం 5,000 మంది దళిత బిడ్డలే ఉంటారు. నువ్వు కారులో అండ్ వాట్ ఐ అప్రిషియేట్ దిస్ పాస్టర్ ఈ మెసేజ్లో ఏంటంటే, ఒక దళిత బిడ్డలు అని చెప్పేసి ఒక సెక్షన్కి జరుగుతున్న అన్యాయాన్ని తను గుర్తించాడు ఈ పాస్టర్. ఓకే, దాని మీద సంఘంలో చెప్పగలిగేటువంటి ధైర్యం చేయటం, దట్స్ వాట్ ఐ షుడ్ అప్రిషియేట్. నేను చాలామంది చెప్తున్నాను ఏంటంటే, చాలా చర్చెస్ నో మనం దళితులు కులాల గురించి పాస్టర్లో చర్చిలో మాట్లాడకూడదు అని అంటే ఎందుకు మాట్లాడరు? ఒక వివక్ష జరుగుతున్న సెక్షన్, కుంటోళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తావు, కుష్ఠరోగుల గురించి ప్రార్థన చేస్తావు, కడుపులు నొప్పి వస్తే ప్రార్థన ప్రతి సమస్యల గురించి మాట్లాడతాము. ఒక కుల సమస్య గురించి ఎందుకంటే సమస్య కదా, దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం, రైట్? That's a social issue that is being faced by a group of people, the entire country. సామాజికంగా వివక్షకు గురవుతున్నటువంటి ఒక సెక్షన్ గురించి చర్చిలో అది ఒక సమస్య అయినప్పుడు ఎందుకు మాట్లాడు? దాని గురించి ఎందుకు ప్రార్థన చేయవు? నిజంగా మీరు మైకుల్లో ప్రార్థన చేయాలి. ఏమని దళితులకు ఉన్న సమస్యను తీసేయని చెప్పి గట్టిగా నువ్వు ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి. ఎందుకంటే యూ షుడ్ లుక్ దట్ ఇట్ యాజ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఈ బ్రదర్ మాట్లాడేది, దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ దిస్ పాస్టర్. నేను అందుకు చెప్తున్నాను. తిరుగుతుంటే నువ్వు తిరుగుతున్న కారు దేవుడిచ్చిన ధనంతో నువ్వు కొన్నానన్నావు, కానీ దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? అందులో దళిత బిడ్డల హస్తం ఉంది, దళిత బిడ్డల రక్తం ఉంది, దళిత బిడ్డల కష్టం ఉంది. నువ్వు దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ షోయింగ్ దిస్ వీడియో. దిస్ బ్రదర్, మీరు చూడండి, పేరు నాకు కరెక్ట్గా తెలియదు, బట్ అదే మల్లెపూలు అనేటువంటి కాంటెక్స్లో ఇతన్ని ట్రోల్ చేసినట్టుగా నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది మొహం చూస్తే. నేనేమన్నానంటే, ఈ బ్రదర్ ఒక మాట అన్నాడు. ఏమని, మీ యొక్క సంఘాలు కట్టడంలో, మీ సంఘాలు నడపటంలో దళిత బిడ్డల యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. నేను గతంలో అదే చెప్పింది. ఏమని,
షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చర్చిలో ప్రసంగించకూడదు అంటే మీరు డబ్బులు తీసుకోవడం మానేయండి అని అన్నా నేను. కోపం వచ్చింది చాలామంది పాస్టర్లకి. సరే అలాగైతే డబ్బులు తీసుకొని మానేయండి. ఇప్పుడు ఇతను చెప్పింది అదే. చాలా సంఘాలు కట్టడంలో వాళ్ళ కాంట్రిబ్యూషనే ఎక్కువ, దళితులు చేసినటువంటి కాంట్రిబ్యూషనే ఎక్కువ. వాళ్ళు కట్టినటువంటి చాలా సంఘాలలో 80% ఎస్సీలే ఉంటారు మీ సంఘాల్లో. మీ సంఘాలు వేసేది వాళ్ళే పాపం. వాళ్ళ సంఘాల మీద మీరు పైకి వచ్చి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన కొంతమంది ఒక సెక్షన్గా నేను నో ఫారిసైకిల్ క్రిస్టియానిటీ ప్లీజ్ అని ఒక వీడియో పెట్టామని. నో ఫారిసైకిల్ క్రిస్టియానిటీ, పరిసయ్యులు లాంటి క్రైస్తవత్వం వద్దు మనకి ఇక్కడ. ఫరిసీ క్రైస్తవత్వం అంటారు. ఫరిసీ క్రైస్తవత్వం ఉండకూడదు. ఆ ఫరిసీ క్రైస్తవత్వం ఎవరు చేస్తున్నారు? ఈ దళితుల మీద ఆధారపడ్డ వాళ్ళు చేయట్లా. ఇప్పుడు దళితుల మీద ఆధారపడ్డ సంఘాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎలా చేయరు? ఎందుకోసం కూడా వీళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ చర్చి మానేస్తే మన సంఘాలు పోతారు. వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడుతున్నారు అనంటే, ఎవరైతే టీవీల్లో మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ పాస్టర్లుగా ఉన్నారో, అంటే ప్రసంగికులుగా కానీ లేదంటే పాస్టర్లుగా కానీ నాయకులుగా కానీ వాళ్ళకి సెల్ఫ్ ఇండిపెండెన్స్ ఉంది. వీళ్ళ సంతానం మీద ఆధారపట్ల వాళ్ళు. ఓకే, లేదంటే ఫేమస్ అయిపోయాము, ఇంక ఫేమస్ అయిపోయాము, మనం ఏం మాట్లాడినా చెల్లిపోద్ది, మనల్ని పిలుస్తారు అనుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ దళితులకి రిజర్వేషన్ తీసే వాళ్ళకి మీరు మాట్లాడకూడదు, మీరంతా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, ఇవన్నీ అవమానకరంగా మాట్లాడుతున్నారు. బట్ దిస్ బ్రదర్ హ్యాస్ ఎ కోర్ ఐడియా. ఆ కోర్ ఐడియా మీద మాట్లాడాడు. వినండి, మాతో వినిపిస్తున్నా. ముద్ద ఎత్తుతున్నావు, దేవుడే పెట్టాడు, నిజమే. ఎవరిని వాడుకొని పెట్టాడు? అది ఎవరి రక్తం? ఈరోజు వాళ్ళకి దుర్మార్గం జరుగుతుంటే, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మత విశ్వాసంలోకి వాళ్ళు వెళ్లకుండా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పులు జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే, దళిత బిడ్డల సపోర్ట్ లేకుండా నీ సేవ ఎక్కడుందిరా నా సహోదరుడా? దళిత బిడ్డల చేయూత లేకుండా, దళిత బిడ్డల ఆదరణ లేకుండా, దళిత బిడ్డల ప్రోత్సాహం లేకుండా, దళిత బిడ్డలు నీకు సువార్త చెప్పకుండా అసలు నీకెట్ట తెలిసాట దేవుడు? నాకు బాప్తిసం ఇచ్చినోడు దళితుడు, సత్యవాక్యం నేర్పినోడు దళితుడు, నాకు దేవుని ప్రేమను చూపినవాడు దళితుడు. ఈ రోజు ఎత్తి భజన కొట్టి పాటలు పాడుతున్నావు. ఆత్మ సంబంధమైన గీతాలని అవన్నీ రాసినోడు దళితుడు. ఎక్కడో ఊర్లో నశించిపోతే, అన్య కులస్తుడు అన్య మతస్థుడు నశించిపోతుంటే నీ దాకా వచ్చి దెబ్బలు తిని ఉమ్ములో ఇంచుకొని, చీచ అనిపించుకొని, పేడ కళ్ళాపు చల్లించుకొని కూడా నీకు సువార్త మోసుకొచ్చిన వాడు దళితుడు. ఆ దళితుడికి ఈ రోజు అన్యాయం జరుగుతుంది, దారుణమైన వివక్ష జరుగుతుంది. కనీసం నోరు తెరిచి మాట్లాడటానికే మాయరోగం రా సేవకుడా. నోరు తెరిచి ఒక స్పందించడానికి భయం ఎందుకురా? దళిత బిడ్డల పక్షంగా మాట్లాడటానికి దైవజనుడా, నువ్వెట్లా దైవజనుడు అయ్యావు? నువ్వెట్లా కృతజ్ఞత కలిగినోడు అయ్యావు? నువ్వెట్లా సేవకుడు అయ్యావు? సిగ్గు శరం లేకుండా, కృతజ్ఞత లేకుండా, దేవుని ప్రేమ లేకుండా. చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఏడాడ చెత్త వ్యవహారాలకు నోరు తెరిచి మాట్లాడతారుగా. చెయ్యండి వీడియోలు, మాట్లాడండి, అడగండి, ప్రభుత్వాన్ని అడగండి, ప్రశ్నించండి, రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్స్ అడగండి. ప్రశ్నించడం తప్పు కాదే, అడగడం తప్పు కాదే, జరుగుతున్న అన్యాయాన్ని నిరసించడం తప్పు కాదే. నేను చెప్పింది తప్ప? కానీ ఏరి దైవజనులు నోరు తెరిచినోడేడి? ఈరోజు అన్యుల్లోంచి క్రైస్తవుల్లోకి వచ్చినటువంటి సేవకులను అడుగుతున్నాను నేను, ఎవరు బాబు నీ దాకా సువార్త తెచ్చినోడు? ఎవరు యేసయ్యను నీకు మోసుకొచ్చి యేసయ్యను పరిచయం చేస్తే ఆ యేసును బట్టి రక్షణ పొందావు, ఆ యేసును బట్టి సేవకు వచ్చావు, ఆ యేసును బట్టి అభివృద్ధి చెందావు, ఆ యేసును బట్టి ఈరోజు కారులో తిరుగుతున్నావు. దీనంతటికి ఆ యేసుని మోసకొచ్చినోడు దళితుడు. ఈరోజు దళితుడికి అన్యాయం జరుగుతుంటే నువ్వు నాకెందుకు లేని నొప్పింపక తానోపక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని సిగ్గులేని బతుకుతున్నా. గోడ మీద పిల్లిలాగా అయితే అటు దూకుతాం, లేకపోతే ఇటు దూకుతామని, నాకెందుకులే ఊరెట్టబోతే అని మళ్ళా దొంగ నీతులు చెబుతున్నావా? ప్రతి ఒక్కరు నోరు తెరవాలి కదా, సంఘటితం కావాలి కదా, సమైక్యం కావాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఎవడికోడు రాజై కూర్చున్నారు కుప్ప మీద, ఎవడు ఒకడొకటి దగ్గరకు ఒకడు బాడు, ఒకడొకడు బలకరించడు. ప్రిస్టేజీ. ఒక అయ్యగారి దగ్గరకు ఒక అయ్యగారు వస్తే వాడి కిరీటి వేడ కింద పడిద్దో, వీడు ఎవరి దగ్గరకు వచ్చాడు వాడికి వెళ్ళి జనం అంతా చూస్తారేమో, మళ్ళీ నా భోగం పోయిద్దేమో, నా వైభోగం పోయిద్దామని నీచమైనటువంటి ఆలోచన విధానం లేదా? ఎవడికి తెలియదు ఆంతర్యాలు. కడుపు రగిలిపోయి మాటలు మాట్లాడుతున్నా, మీకు నొప్పి పుడితే వెళ్ళిపోండి, లేదురయ్యా నీ బాధలో న్యాయం ఉందంటే కూసో.
అది సువార్తను మోసకొచ్చింది ఆ బిడ్డలే. ఈరోజు ఆ బిడ్డలకు దుర్మార్గం జరుగుతుంది. ఈరోజు నీకు మత స్వేచ్ఛ లేదంటాడు, రేపు ఇంకొకటి చేస్తాడు. ఎందుకు వాళ్ళు ఆ స్ట్రాటజీ తీసుకున్నారో తెలుసా? దేశవ్యాప్తంగా క్రైస్తవ్యం విస్తరిస్తుంది దళితుల వల్ల. ముందు దళితుల్ని అణగదొక్కితే ఈ క్రైస్తవ్యం ఆగిపోయిందని కుట్ర 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 అది కుట్ర అది. ఇప్పుడు దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నాన్న చేతులు కదిలించండి. అద్దుగో. ఇది అతను చాలా పెద్ద చర్చ. ఐ థింక్ నర్సాపేట చిలకలూరుపేట ఎలీషా, బ్రదర్ ఎలీషా అయ్యుండొచ్చు అనుకుంటున్నాను నేను. అతని వీడియోలు చాలా చూసాను, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఓకే, చిలకలూరుపేట పాస్టర్ గారు అనుకుంటా. చాలామంది ఉన్నారు. ఇప్పుడు దళితులు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తమని అంటే చాలామంది చేతులు ఎత్తారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆయన చర్చిలో కూడా చాలా ఇతను దళితుడు కాదని చెప్పారు, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఓకే, దళితుడు కాదు ఇతను అని చెప్పాడు. ఎవరైనా సరే అంటే దళితుడైనా దళితుడు కాకపోయినా కోర్ ఐడియా అర్థం చేసుకోవాలి. సామాజిక ఫౌండేషన్ అర్థం చేసుకుంటే మీకు సమస్యలు రావు. దళితుడే అవ్వాల్సిన అవసరం లేదు. పెరియార్ దళితుడు కాదు కదా, పూలే గారు దళితుడు కాదు కదా. కోరు సామాజిక సమస్యను అర్థం చేసుకున్నారు కదా వాళ్ళు. చాలామంది రెడ్లు, రాజశేఖర రెడ్డి గారు దళితుడు కాదు కదా. ఓకే, రాజశేఖర రెడ్డి గారు, మీకు తెలియని ఒక సత్యం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చాలామందికి బీసీసీలకి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి నేను చెప్తాను, బీసీసీలకి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చాడని నాకు కొంతమంది చెప్పారు. అన్న మా ఇంటికి వచ్చాడు, ఏదో ఈ పాదయాత్ర చేసేటప్పుడు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఒకరికి వెళ్తే చాలా పేదరికంలో ఉంటే నువ్వు ఎందుకు రాబోయి ఇచ్చేయటానని, నేను బీసీసీ నాకు రిజర్వేషన్, నీ బీసీసీ అందరంత పేదరికంలో ఉంటే పొద్దున ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని చెప్పి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చాడని చెప్పి నాకు ఒక రతం చెప్పి, చాలా సీక్రెట్ విషయం ఇది. గట్టికి పేదరికంలో ఉన్న వాడిని చూసి అసలు ఈ బీసీసీలో ఉండకూడదు, ఈ ఎస్సీలోనే ఉండాలి అని చెప్పి అనుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మత మార్పిడి చేసాడు, అది మత మార్పిడి లేదని పేదరిక మార్పిడి చేశాడు. అన్యాయానికి న్యాయం వైపుకి తీసుకెళ్ళాడు రాజశేఖర రెడ్డి సర్టిఫికెట్ల విషయంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే, సో నేను అందుకే ఏమన్నానంటే దళితుడే అవసరం లేదు, పేదలను అర్థం చేసుకోవడానికి దళితుడే అవసరం లేదు. నాన్ దళితులు కూడా మానవత్వం ఉంటే అర్థం చేసుకుంటారు. అదే నేను అనేది. సరే, ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చూసి మాట్లాడుతానంటే, మనం రీసెంట్గా మాట్లాడాం కాబట్టి మీ క్రైస్తవ సమాజంలో కూడా మానవత్వం వైపుకే మీరు తీసుకెళ్ళండి, ఫారిసైకిల్ క్రిస్టియానిటీ వద్దు అని చెప్పి నేను గతంలో ఒక చెప్పాను. వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీబడి, దే ఆర్ అవర్ బ్రదర్స్, మన అన్నోళ్ళే. ఓకే, నిజం చెప్పాలంటే మమ్మల్ని పెంచి పోషించినటువంటి మా సహోదరులు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తే మాకు బిర్యానీ ఫుల్గా అన్నం పెట్టి ప్రేమ చూపించినండి. మా తల్లిదండ్రుల తర్వాత ఎంత ప్రేమగా చూపించారో అంత ప్రేమ చూపించిన వాళ్ళే వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళతో మేము ఎందుకు విభేదించామంటే ఇక్కడ విభేదించాం అంతే. మా అన్నోళ్ళతో మేము ఎందుకు విభేదిస్తున్నామంటే వాళ్ళు లేదు, మీరు దేవుని కోసం నిలబడాలి, సత్యం కోసం నిలబడాలి, సర్టిఫికేట్లు మార్పించుకొని మీరందరూ కూడా కోల్పోవాలి, త్యాగం చేయాలి, దేవుడు త్యాగాన్ని కోరుకున్నాడని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు. అది దట్స్ వేర్ వి కన్ఫ్రంటెడ్. అరే పేదోడిని నువ్వు త్యాగం చేయమంటే పోనీ, అసలు త్యాగం అనేది ఒక దరిద్రమైన పదం, అది త్యాగం అనేది దరిద్రమైన పదం. అదే ఓకే, ఎందుకు త్యాగం అనేది దరిద్రమైన పదం అంటే యు ఆర్ ప్రమోటింగ్ సంథింగ్ టు లూజ్. త్యాగం అంటే అదే, ప్రమోటింగ్ సంథింగ్ టు లూజ్. ఏది ఒక ప్రేమించిన వాని కోసం త్యాగం చేయమంటే అది వేరు. అమ్మ కోసం నువ్వు చెయ్యి త్యాగం చేసావు, భార్యను కాపాడటానికి కిడ్నీ త్యాగం చేసావు, అది ఓకే, యువర్ బిలవ్డ్ పీపుల్ కాదు. ఓకే, సర్టిఫికేట్ మార్పించుకుని ఏం త్యాగం, ఎవరికి ఉపయోగం? ఇప్పుడు నేను సర్టిఫికేట్ మార్పించుకొని ఓసీగా అయిపోతా, ఓసీగా ఇప్పుడు నేను అన్నీ కోల్పోతా, దీనివల్ల ఎవరికి లాభం? త్యాగం అంటారా దాన్ని? ఓకే, నా కంచంలో ప్లేట్ తీసుకెళ్ళి వేరే ప్లేట్కి వేసారనుకోండి, ఏంటి త్యాగం? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టకూడదు, బూతులు తిడుతున్నారు. ఏమని? ఒక కన్వర్టెడ్ అయిన పాస్టర్ని చింతాడానంద కేసు అదే కదా. ఈ చింతాడానంద కేసు ఎందుకు వాళ్ళు రివ్యూలకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు కోర్టులకు వేస్తున్నారో తెలియదు. వీళ్ళు రివ్యూలకు వెళ్తున్నారు, వీళ్ళు కోర్టులకు వేస్తున్నారు. అది కాదయ్యా స్వామి అని చింతాడానందకి నేను ఫోన్ చేసి మరి చెప్పా. బ్రదర్ చింతాడానంద్ గారికి నాకు ఫోన్లో మాట్లాడిచ్చాడు మన జర్నలిస్టు. నేను అతను చెప్పాను, బ్రదర్ నువ్వు ఇక సైలెంట్గా అయిపోయి, నువ్వు ఏం చేసినా నీకు రాదు. వాళ్ళు ఇదేం రిఫర్ చేస్తారు? 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3ని రిఫర్ చేస్తున్నారు వాళ్ళు. దాని ప్రకారం తప్పు అనేది తప్పే కదా స్వామి. నువ్వు 100 సార్లు కోర్టుకి వెళ్ళినా ఓడిపోతావు, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు కోర్టుల చుట్టూ? నువ్వు
నువ్వు కోర్టుకి వెళ్ళటం, అక్కడ కొట్టేయటం, వెంటనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ, టీవీ5లో కానీ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ అని సుప్రీంకోర్టు సంచలనం తీర్పు వేయటం అని వాళ్ళు న్యూస్ క్లిప్ వేయటం. ఏందో స్వామి నువ్వు వెళ్ళటం మానేసాయి. నీకు కావాలంటే కోర్టులో ఆ ఇంప్లీడ్ దాంట్లో 1950 షెడ్యూల్ కేసులో 21 సంవత్సరాల నుంచి 2004 నుంచి ఈ యొక్క కేసు ఎన్సీడీసీ కేసు ఏదైతే ఉందో, ఫ్రాంక్లిన్ థామస్ యొక్క కేసు ఏదైతే దాంట్లో ఇంప్లీడ్ అవ్వు కావాలంటే నువ్వు. దాంట్లో ఇంప్లీడ్ అయ్యి ఆ కేసు కోసం కొట్లాడు. ఎందుకు ఈ చిన్న చిన్న పెట్టి కేసులు వేసి వెళ్ళగాకండి. నువ్వు 100 సార్లు వెళ్ళినా సరే అది కొట్టేస్తారు దాన్ని. ఓకే, మీరు ఒక ప్రిన్సిపాల్ బయట గేట్ దగ్గర నుంచి లేట్ వచ్చినోడికి రావద్దని ప్రిన్సిపల్ సెక్యూరిటీ గార్డ్కి చెప్పాడు అనుకోండి, ఆ సెక్యూరిటీ గార్డ్ని ఆపేస్తాడు. నువ్వేం చేస్తావు అంటే సెక్యూరిటీ గార్డ్ మీద కోర్టుకి వెళ్తున్నావు, సెక్యూరిటీ గార్డ్ మీద కోర్టు వెళ్తే కోర్టు ఏం చెప్పేదామని ఆ ప్రిన్సిపల్ చెప్పాడు, ఆయన ఆపాడు అంటాడు. నువ్వు కోర్టుకి వెళ్ళాల్సిన ప్రిన్సిపల్ మీద కదా. ఇప్పుడు మీరు ఇలాగే మీరు మాకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, పాస్టర్లకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, ఇవన్నీ వెళ్ళకూడదు మీరు. ఎందుకు 1950 షెడ్యూల్ కేసు ఆర్డర్ పారా 3 ఉంది అక్కడ. ఆ పారా 3ని కొట్టాలి మీరు. ఆ పారా 3 ఉన్నంత వరకు మీరు ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళి మీకు ఇవ్వరు. పాస్టర్లకు ఎట్లా ఇస్తారు సర్టిఫికేట్లు? ఎందుకంటే అది 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 ఇల్లీగల్. ఆ 1950 పారా 3 ఇల్లీగల్ అనేది మీరు ఇంప్లీడ్ అవ్వాలి ఆ కేసులోకి. అది చేయకుండా మీరు ఈ సంతానానంద్ ఎందుకు కోర్టుకి వెళ్తున్నాడు, ఎందుకు అతను రివ్యూలకి వెళ్ళడం అని, ఆ రివ్యూ అని ఇదే అని చెప్పి వేస్తా ఉన్నాడు అతను జడ్జిమెంట్ వస్తూ ఉంది వ్యతిరేకంగా. వాళ్ళేమో దట్ బికమింగ్ ఏ వెపన్ ఫర్ దోస్ పీపుల్ టు ట్రోల్ అండ్ థ్రెటన్ అండ్ టెర్రరైజ్ అండ్ స్కేర్ ది షెడ్యూల్ క్యాస్ట్. ఏదో జడ్జిమెంట్ వచ్చిందంట సుప్రీంకోర్టులో అని చెప్పి వీళ్ళు భయపడటం, వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, ఏదో జడ్జిమెంట్ వచ్చిందంట అని చెప్పేసి. ఇదంతా ఆపండి బ్రదర్ ప్లీజ్. మేము దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ, నమస్కారం. నేను ఇంకో ఫైనల్ చెప్పేది ఏంటంటే, ఇలాంటి పాస్టర్స్ని మీరు అర్థం చేసుకున్న పాస్టర్ని మీరు ఎంకరేజ్ చేయండి. దళితుడు కాకపోయినా, ఇతను దళితుడు కాదని చెప్పారు, అయినా సరే ఆ పాస్టర్స్ని మీ కోర్ ఐడియాని అర్థం చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు నీడ్ నాట్ టు ఎంటర్టైన్. మీరు సప్రెస్ అవుతూ ఉండొద్దు. సప్రెస్ చేస్తున్నప్పుడు సప్రెస్ చేస్తూ ఉండొద్దు. సప్రెషన్ గురవుతూ ఉండవద్దు. మీరు ప్రశ్నించే విధంగా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్వశ్చనింగ్. ఇది అన్యాయం అని చెప్పి ప్రశ్నించండి. అది. థ్యాంక్ యూ, నమస్కారం.